అందరికీ నమస్తే. ఎస్సీయూలో జరుగుతున్న ఆందోళన మనకంతా తెలుసు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల గొడవ. అది ఎంతమంది చెప్పినా ఇంటలేడు. మొండి మంకు అంటారు చూడ, అట్లా అయిపోయింది వ్యవహారం. సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది. అక్కడ ఎవ్వరు ఒక చెట్టు నరకొద్దు, సిఎస్కు ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ని ఆదేశించింది, పోయి పరిశీలించి అక్కడ ఏందో సిచ్యువేషన్ నాకు 3:30 గంటలకు చెప్పు అని. ఇక హైకోర్టు ఆల్రెడీ ఆపండి ఒక్క చెట్టు నరకొద్దని ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ వర్క్ నడుస్తూనే ఉంది. హైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేసి పడేసి. ఇక స్టూడెంట్స్ సంగతి మీకు తెలుసు. స్టూడెంట్స్ క్లాసెస్ మొత్తం వదిలేసి ఆల్ స్టూడెంట్స్ హైదరాబాద్ యూనివర్సిటీలో మొత్తం గేట్ కానే ఉన్నారు. మొత్తం రేవంత్ ముర్దాబాద్ అని నినాదాలు చేస్తున్నారు, రేవంత్ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తున్నారు, మా భూమి ఒక్క గజం కూడా వదులుకోమని వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఇవన్నీ నడుస్తున్నాగా రేవంత్కు వీళ్ళందరూ ఓకే, వీళ్ళంతా ఆడ ఎస్యూ స్టూడెంట్స్ ఏమో వాళ్ళు మనం విక్టిమ్గా చూడాలి. ఎందుకంటే వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించింది. వాళ్ళు పొద్దుగాలు వేస్తే అక్కడ వాకింగ్ చేస్తారు, పొద్దుగాలు వేస్తే అక్కడ పోతుంటారు, అక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ప్రతిపక్షాలు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు. కానీ సినిమా ఇండస్ట్రీ స్పందించింది. సినిమా ఇండస్ట్రీని బెదిరించి మొత్తం లొంగ తీసుకుందామని ప్రయత్నం చేసినా సినిమా ఇండస్ట్రీ నుంచి ఘోరమైన సపోర్ట్ వచ్చింది ఎస్సీకి. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అపోజిట్గా వచ్చింది మొత్తం. మనకు సినిమా ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది, నడుస్తూనే ఉంది. ఇంకా ఆ విషయం మీకు చెప్తా నేను. ఆ విషయం చెప్పే కన్నా ముందు ఈ వీడియోను షేర్ కూడా చేయండి. ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే మీకు లేటెస్ట్ వార్తలు అందించడం మా డ్యూటీ. ఏమైందంటే సినిమా వాళ్ళు రివెంజ్ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది పరిస్థితి చూస్తే. ఎందుకంటే ప్రతి ఒక్కరు అసలు మొత్తం ఎక్కడ చూసినా సినిమా వాళ్ళు మొత్తం మంచి మంచి పోస్టర్లు చేసి మరి మిస్టర్ నిల్సన్ అంట, తర్వాత రవీనా టాండన్, రష్మి గౌతమ్ ఆమె యాంకర్, తర్వాత రష్మిక మదన్న, పుష్ప, తర్వాత కావ్య కళ్యాణ్ రామ్, రేణు దేశాయ్, తర్వాత రామ్ చరణ్ భార్య ఉపాసన, ప్రకాష్ రాజ్, నాగవంశీ నిర్మాత, కోటు సినిమా హీరో ఉన్నాడు కదా ప్రియదర్శ్. ఇట్లా మొత్తం ఇండస్ట్రీ నుంచి అసలు ఎప్పుడు ఎక్కడ స్పందించిన వాళ్ళంతా ఒక్కసారి అటాక్ స్టార్ట్ చేసిండ్రు. అందరూ సేవ్ ఎస్యూ, సేవ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. మీరు దేనైనా పోగొడితే దేనైనా సంపాదిస్తారేమో, కానీ దీన్ని ఇక్కడ ప్రకృతి పోతే మాత్రం మేము ఎవరు సంపాదించలేరు, చాలా వాల్యుబుల్. మీరు అర్జెంటుగా దాన్ని వదిలేసేయండి. రేణు దేశాయ్ గారు అయితే చాలా ఎమోషనల్గా పెట్టింది. ఇంకా రేవంత్ రెడ్డి డిమాలిషింగ్ 400 acres ఫారెస్ట్ ఇన్ హైదరాబాద్. ఏందని అర్థం? అంత ఓపెన్గా పెట్టిండ్రు. తల్లితో పోల్చిండ్రు కొంతమంది ప్రకృతిని పాడు చేయొద్దు అని. అయితే సరే, వీళ్ళు ప్రకృతి ప్రేమికులు అయి ఉండొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఏం తెలుసా? సినిమా ఇండస్ట్రీ రివెంజ్ స్టార్ట్ చేసింది. రేవంత్ రెడ్డిని దొరకబడతా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈయన చేసింది అదే. ఈయన ఇగో అట్టయింది, పర్సనల్గా పోయిండు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ ఈయన వచ్చి కలవలేదని, ఈయనకు శాల్వాలు కప్పలేదని, ఈయనకు బొకేలు ఇవ్వలేదని, తర్వాత పుష్ప సినిమా వచ్చిన తర్వాత మనకు తెలుసు ఇన్సిడెంట్స్ ఏమేమి జరిగినో మీకు తెలుసు. అల్లు అర్జున్ ఈయన పేరు చెప్పలేదని, ఆ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ మీద చాలా సీరియస్గా స్పందించారు రేవంత్ రెడ్డి గారు. గంట సేపు మాట్లాడారు అసెంబ్లీలో, ఏకంగా జైలుకు పంపించారు. ఇక ఇట్లా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్కు ఎక్కడ పొసిగే అవకాశమే రాకుండా పోయింది. ఆయన ఉన్నాడు కదా దిల్ రాజు, ఆయనకు ఈ సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్య ఈ గ్యాప్ పూడ్చాలని చెప్పి ఆయనకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చారు. ఆయన మంచిగా ఎంజాయ్ చేస్తుండే ఆ పదవిని. కానీ ఆయన చెప్తే కూడా ఎవరు ఇంటలేడు. ఆయన ఆ పదవి తీసుకున్నాక కూడా పొద్దుగాలు లేచి ఇంటి పక్కనే ఉండేది, రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఆయన ఉంటాడు. రోజుకోసారైనా పోయిస్తాడు, కానీ సినిమా ఇండస్ట్రీ మాత్రం అట్లే ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఏమి సాధించలేకపోయాడు. ఆయన సినిమాలు నిన్న రిలీజ్ అయ్యి ఫెయిల్ అయింది. సంక్రాంతి సినిమా పాస్ అయింది, ఓ సినిమా ఫెయిల్ అయింది, అవన్నీ మీకు తెలుసు కదా. ఆయన సినిమాలకు కూడా టికెట్ ప్రైస్ హైక్ తీసుకోలేకపోయాడు. ఆయన సినిమాలకు కూడా బెనిఫిట్ షో తీసుకోలేకపోయాడు. అట్లా ఉంటుంది మరి. కాబట్టి సినిమా ఇండస్ట్రీ అంటిముట్టనట్టుగా ఉంది ప్రభుత్వానికి. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. అంతకుముందు ఏదో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడమో, లేకపోతే వాళ్ళే వచ్చి కలవాలని ఈయన అనుకోవడమో, వాళ్ళు పిలిస్తే పోదామని వాళ్ళు ఎదురు చూడడమో, సంథింగ్ ఏమైందో తెలియదు. కానీ కొంచెం ప్రాక్టికల్ గ్యాప్ కనిపించింది.
ఇప్పుడైతే పర్టికులర్ గ్యాప్ కనిపిస్తుంది. పర్టికులర్ అంటే కావాలని గ్యాప్ ఉంటున్నారు. కావాలని సినిమా ఇండస్ట్రీ అంతా దూరం ఉంటుంది ప్రభుత్వానికి. ఇంకా వీళ్ళు ఎక్స్ట్రా టికెట్ ఛార్జ్ పెంచినప్పుడు, లేకపోతే ఎక్స్ట్రా షోకు అవకాశం ఇవ్వనప్పుడు గవర్నమెంట్తో నాకేం పని అనేది ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి. వాళ్ళు అట్లే ఉన్నారు. కాకపోతే ఎస్సీయూ అవకాశం వచ్చిన తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ వచ్చిన తర్వాత అందరూ ఒక్కసారిగా స్పందిస్తున్నారు. హైడ్రా తీసుకొచ్చి నాగార్జున వాళ్ళ ఇన్కన్వెన్షన్ కూలగొట్టేసిన అప్పుడు కూడా ఎక్కువ రెస్పాన్స్ రాలే. కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్గా రేవంత్ రెడ్డి ఎక్కడ దొరికిండో, ఎక్కడ ఇరికించవచ్చో కరెక్ట్గా అక్కడనే సినిమా గొంతులన్నీ కూడా లేస్తున్నాయి. సినిమా వాళ్ళందరూ కూడా ఇన్స్టాల, ఫేస్బుక్ల, ట్విట్టర్ల ఎక్కడ పడితే అక్కడ ఎస్సీయూకి సపోర్ట్ పోతున్నారంటేనే రేవంత్ రెడ్డికి అగెనిస్ట్గా పోతున్నట్టు లెక్క అది 100%. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది ఏంది, రేవంత్ రెడ్డియా ఎస్సీయూలో 400 ఎకరాల భూమియా? ఇప్పుడు గవర్నమెంట్కి ఉన్న రెండే కదా, అమ్ముతే అమ్మాలి పట్టుబట్టి ఏమన్నా కానీ ఏమైనా వేసుకొని ఎవరైనా ఏమైనా కానీ, లేకపోతే మేము అమ్మమని చెప్పేసి వెనక జరగాలి. రెండే ఆప్షన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ముందల. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం ఎస్సీకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డిని ఆ భూమి వదిలేయమని చెప్తున్నారు. అట్లా ఇంకా ఇక్కడున్న మన తెలుగు హీరోలు అంటే తెలుసు కదా ఎట్లుంటుందో, అంతా బూట్లు నాకే వ్యవహారం మనది. ఇస్తే ఒకలాగా ఇవ్వకపోతే ఒకలాగా ఉంటారు. ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరు స్పందిస్తలేరు. ఇక్కడ నాగార్జుననో లేకపోతే వెంకటేషో చిరంజీవో వీళ్ళు రాజకీయ నాయకుల కన్నా ముదురులు. వీళ్ళు దేనికి సపోర్ట్ చేయరు, ఎవ్వరికి సపోర్ట్ చేయరు. ఇష్యూ కన్నా సపోర్ట్ చేయాలి కదా, ఎవరికి కాదు. ఇష్యూ అవును కరెక్టే, ఎస్సీయూ మరంత ఇష్యూ జరుగుతుంది, వాళ్ళ సమాజంలో భాగం కదా సినిమా వాళ్ళు దానికి మద్దతు తెలపడమా, లేకపోతే వాళ్ళకే బుద్ధి చెప్పండి, లేదు అది ఫారెస్ట్ ల్యాండ్ కాదనో, లేకపోతే గవర్నమెంట్ తీసుకునే మంచి నిర్ణయానికి సపోర్ట్ చేయమనో స్పందించరు. ఎందుకంటే స్పందిస్తే వీళ్ళు మళ్ళీ కక్ష కడతారని ధైర్యం సరిపోతలేదు, వాళ్ళకి ధైర్యం చేస్తలేరు. ఓన్లీ సినిమాల్లో మాత్రమే డూపులు పెట్టి ఫైట్ చేయడానికి ధైర్యం వస్తుంది, కానీ రియల్ హీరోలు కాదు వీళ్ళు, రియల్ హీరోలు. ఇప్పుడు స్పందించిన వాళ్ళు రియల్ హీరోయిన్లు వాళ్ళు. రష్మిక మందన్న స్పందించింది, పుష్పరాజ్ స్పందించలేదు. పుష్పరాజ్కి ఆల్రెడీ భయమే ఉంటుంది, ఆల్రెడీ జైలు దాకా పంపించేసినారని. ఇట్లా ఎనీవే సినిమా ఇండస్ట్రీలో ఒక రివెంజ్ గొంతులు తెర మీదకి వచ్చిన మాత్రం ఒక చర్చ నడుస్తుంది. ఒక రివెంజ్ తీర్చుకునే ప్రయత్నమా ఇదంతా? ఇది ఒక అంశం. ఇంకా రేపు ఏ అంశాలు దొరుకుతుందో తెలియదు. చేతికి వచ్చిన అంశాన్ని వాళ్ళు కరెక్ట్గా ఎక్కడ గన్ను పెట్టాలి, బుల్లెట్ ఎక్కడ పేల్చాలో అక్కడ వేలుస్తున్నారా సినిమా ఇండస్ట్రీ? లేకపోతే వాళ్ళు వెనుక వేరే వాళ్ళు ఈ పెద్దలంతా ఉండి నడిపిస్తున్నారా? ఈ పెద్ద వాళ్ళందరూ ఉండి వాళ్ళను వీళ్ళ చేత పెట్టిస్తున్నారా? ఎవరికి అనుమానం రాకుండా, లేకపోతే గవర్నమెంట్ కూడా ఏం చేయడానికి అవకాశం లేకుండా. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ పెట్టిననుకో ఆయన సినిమా రిలీజ్ కాకుండా చేస్తారు. ఓ హీరో పెట్టిననుకో ఆ హీరోని టార్గెట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు పెట్టిననుకో ఇప్పుడు రష్మిక మందన్న టార్గెట్ చేయగలరా వీళ్ళు? రామ్ చరణ్ భార్యను ఉపాసన గారిని టార్గెట్ చేయగలరా? చేయలేరు. కాబట్టి ఇట్లా ప్రభుత్వాన్ని కూడా కార్నర్ చేసే విధంగా, ప్రభుత్వం ఇరుక్కపోయే విధంగా, ప్రభుత్వం స్పందించే అవకాశం లేనట్లుగా మొత్తం వీళ్ళతో స్పందింపజేస్తున్నారా? ఇండస్ట్రీ మొత్తం ఇట్లా రివెంజ్ తీర్చుకుంటుందా అనే చర్చ మాత్రం నడుస్తుంది. దీన్ని ముఖ్యమంత్రి ఏం చేస్తారో, గవర్నమెంట్ ఏం చేస్తుందో, కానీ వాళ్ళు ఇస్తున్న పిలుపులో మాత్రం నిజం ఉంది. దాన్ని మనం రివెంజ్ అనుకున్నా కూడా వాళ్ళు ఎక్కడైతే ఎస్సీకి సపోర్ట్ చేస్తున్నారో అది 100% సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అది. స్టూడెంట్స్ అంతమంది, వేల మంది స్టూడెంట్స్ ఎందుకు బయటకు వస్తారు? వాళ్ళకేం రాజకీయాలతో సంబంధం లేదు. అక్కడ ఉన్న స్టూడెంట్స్తో రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళు విద్యార్థి విభాగాలు ఉండొచ్చు, వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు స్పందించకపోతే విద్యార్థి విభాగాలు ఎందుకు? ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ విద్యార్థి విభాగం కూడా సపోర్ట్ చేస్తుంది అక్కడ. మరి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి మొత్తం వాళ్ళ ఎన్ఎస్యుఐ వాళ్ళు కూడా స్పందిస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇంత గొంతులు లేవడం అనేది మంచి పరిణామమే. సమాజం నుంచి తీసుకోవడమే కాదు, అప్పుడప్పుడు సమాజానికి ఇచ్చే ప్రయత్నం కూడా చేయాలి. అందులో భాగమని మనం అనుకుందాం. పాత సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇది రివెంజ్ అనే చర్చ నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.